23వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ మరలా కోల్పోయినటువంటి ఉత్సాహం అంతా కూడా తిరిగి పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు, సోదరులతో మాట్లాడే అవకాశం కలిగిస్తూ ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించే అవకాశం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరితోటైతే ఇప్పటి వరకు మీరు దూరంగా ఉండవలసి వచ్చిందో మరలా వారికి దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెంచుకుంటూ ఉంటారు. గతంలో మీరు చేసినటువంటి ఏ పనుల కారణం చేతనైతే కొంతమంది వ్యక్తులు, మీకు ముఖ్యమైన వ్యక్తులు దూరమైనారు, మరలా మీ యొక్క వ్యక్తిత్వం యొక్క కారణంగానే మరలా వాళ్ళందరూ కూడా దగ్గర అవుతూ ఉంటారు. ఇక 25వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కువగా చెప్పాలంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో దృష్టి పెట్టండి. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి గజకేసరి యోగం అనేటటువంటిది మీకు వర్తిస్తుంది. కుటుంబంలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆస్తులు, వాహనాల విషయంలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. కొంచెం భావోద్వేగం, ఎమోషనల్గా మాత్రము ఎక్కువగా ఎమోషనల్ ఫీలింగ్స్ వలన ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో ఒక పరీక్షా కాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో కానీ అనారోగ్య సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అర్చన చేయటం చాలా మంచిది. ఇక 28వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం కనుక పరిశీలిస్తే మనకిది అదృష్టం యాక్టివేట్ అయ్యేటటువంటి మోడ్లా మారబోతుంది. ప్రేమ, పిల్లలు, క్రియేటివిటీ రంగాల్లో శుభం కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. అదృష్టం కలిసి వచ్చేటటువంటి రోజులుగానే ఉంటాయి అని చెప్పాలి. ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ, ఒకవేళ పారాయణ చేయలేనటువంటి వారు విష్ణు సహస్రనామం వినటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ 8 రోజుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వచ్చి 6 నెలల వరకు తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద స్థాయికి, మంచి స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి శిక్షణ కూడా ఇస్తున్నాడు అన్న విషయాన్ని మీరు గమనించాలి. అంటే నమ్మకం, చేసే పని మీద కనుక నమ్మకం ఉంచినట్లయితే విజయం ఖచ్చితంగా వస్తుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.